హాయ్ ఫ్రెండ్స్, తల్లికి వందనకు సంబంధించి పేమెంట్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం ఈ వీడియో. అసలు మనం అర్హతలో ఉన్నామా లేమా, డబ్బులు వస్తాయా లేదా ఏంటి అనేది అయితే తెలుసుకుందాం. మనందరికి కూడా తెలుసు, జూన్ 12వ తేదీన తల్లికి వందనం స్కీమ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వారందరికీ కూడా అమౌంట్ అనేది క్రెడిట్ అవుతూ ఉన్నది. కానీ స్టేటస్లో డేటా అనేది ప్రీవియస్గా మనకైతే ఓపెన్ అవ్వలేదు. కానీ ఇప్పుడు మనకు డేటా అనేది అప్డేట్ అయితే అవ్వడం జరిగింది. ఆ కుటుంబంలో ఎంతమంది ఎలిజిబుల్ అయి ఉన్నారు, ఎంత డబ్బులు రాబోతున్నాయి ఏంటనేది మీకైతే చూపిస్తాను. అలానే ఆర్టీకి సంబంధించి ఎవరైతే అడ్మిషన్ ఫస్ట్ క్లాస్కి పొంది ఉన్నారో సో ఆ పిల్లలకు కూడా తల్లికి వందనం వర్తిస్తుందా లేదైతే నన్నైతే అడుగుతున్నారు. సో దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే క్లారిటీ అయితే ఇస్తాను. అంతకంటే ముందుగా ఇంకా మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. తల్లికి వందనం సంబంధించి సచివాలయంలో మనకి ఎలిజిబుల్ లిస్ట్ అయితే రావడం జరిగింది. సో చాలా మంది కూడా సచివాలయాల చుట్టూ అయితే తిరుగుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మనము ఎటువంటి సచివాలయంకి వెళ్ళకుండానే మనమే సొంతంగా ఆన్లైన్ ద్వారా మనమైతే స్టేటస్ అనేది అయితే చెక్ చేసుకోవచ్చు. మనకి ముఖ్యంగా మన స్టేటస్ చెక్ చేసుకునే దానికి మనకి రెండు విధాలుగా అయితే మనం అయితే తెలుసుకునే దానికి అయితే వీలుంటుంది. ఒకటి వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు, ఇంకోటి వచ్చేసరికి వాట్సాప్ ద్వారా. సో ఈ రెండు ప్రాసెస్ కూడా మీకైతే తెలియజేస్తాను ఈ వీడియోలో. ముందుగా డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ యొక్క లింక్ని క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా ఈ పేజీకి అయితే రావడం జరుగుతుంది. ఇక మీరు చూసుకుంటే మనకి ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. కింద కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, ఇందులో మనకి ఫస్ట్ది స్కీమ్ అయితే ఉంటుంది. సో ఈ స్కీమ్లో మనకి కింద సెలెక్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి తల్లికి వందనం అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక పక్కన మనకి ఇయర్ అయితే అడుగుతుంది. సో ఇయర్ని సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ 2025 to 26 అని అయితే ఉంటుంది. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న పక్కన మనకి యూఐడి అని అయితే అడుగుతుంది, అంటే ఆధార్ నెంబర్. ఇక్కడ తల్లి యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడైతే మనం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో తల్లి యొక్క నెంబర్ని మనం ఇక్కడైతే ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసుకున్నాక మనకి పక్కన ఇది క్యాప్చా అయితే ఉంటుంది. సో ఈ క్యాప్చాని యాస్టీస్గా ఇక్కడ ఏదైతే ఉందో సో అదే క్యాప్చాని అయితే ఇక్కడైతే ఎంటర్ చేసుకోండి. సో ఎంటర్ చేసుకున్నాక మనకి పక్కన గెట్ ఓటీపీ అని అయితే ఉంటుంది ఆప్షన్. సో ఆ యొక్క గెట్ ఓటీపీ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగా మనకి ఇక్కడ పాపప్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి సింపుల్గా ఓకే అయితే చేసుకోండి. ఓకే చేయగానే మనకి ఇక్కడ మీరు చూడొచ్చు ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్లీ, అంటే మీ యొక్క ఆధార్కి రిజిస్టర్ అయిన లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకొని పక్కన మనకి వెరిఫై ఓటీపీ అయితే ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసుకుంటే ఈ విధంగా పాపప్ వస్తుంది. ఇక్కడ ఓకే అయితే చేసుకోండి. సో ఓకే చేసుకున్నాక మనకి లోడింగ్ అయ్యి మనకి ఈ విధంగా ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని అయితే వస్తుంది. సో ఇక్కడ ఓకే అయితే చేసుకోండి. ఓకే చేసుకుంటే మీరు చూడొచ్చు ఇక్కడ మనకి కింద డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అని చెప్పి మన యొక్క డిస్ట్రిక్ట్ నేము, మండల్ నేము, సెక్రటరీ కోడ్, సెక్రటరీ నేము, సో ఈ విధంగా బెనిఫిషియరీ నేము, అంటే ఎవరైతే ఆధార్ నెంబర్ ఇచ్చామో వాళ్ళ యొక్క నేము. సో ఈ విధంగా మనకి డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇక్కడ కింద చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు మీరు అప్లికేషన్ డీటెయిల్స్ అని చెప్పి మనకి ఇక్కడ అప్లికెంట్ నెంబర్, అంటే మన యొక్క పిల్లవాని అప్లికెంట్ నెంబరు, అలానే నేము, అలానే అప్లికేషన్ డేటు మీరు చూసుకోవచ్చు. ఇది కూడా మనకైతే చూపిస్తుంది. అలానే పక్కన మనకి అప్లికేషన్ స్టేటస్, ముఖ్యంగా మనకి మెయిన్ ఇదే ఎలిజిబుల్ అయితే ఉంది. అలానే మన పక్కన రిమార్క్స్, సో ఎలిజిబుల్ అండర్ ప్రాసెస్ అని అయితే ఉంది. సో ఈ విధంగా మీకు అప్లికేషన్ స్టేటస్ అనేది ఎలిజిబుల్ ఉంది అంటే మీకైతే 100% అనేది మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అయితే అవుతుంది. సో ఒకవేళ మీకు ఇన్ఎలిజిబుల్ ఉన్నట్లయితే మీకు ఎందుకు ఇన్ఎలిజిబుల్ ఉంది అనేది పక్కన రిమార్క్స్ అయితే చూపించడం జరుగుతుంది. అలానే కింద మనం చూసుకుంటే పేమెంట్ డీటెయిల్స్, సో ఇక్కడైతే మనకి ఎటువంటి డీటెయిల్స్ అయితే చూపించడం లేదు, ఎందుకంటే ఇది మనకి కొంచెం టైం అయితే పడుతుంది. సో ఇది చూపించకపోయినా కానీ మనకి బ్యాంకులో ఎలిజిబుల్ ఉన్నట్లయితే మనకి బ్యాంకులో అమౌంట్ అనేది క్రెడిట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో కానీ ఇక్కడ డీటెయిల్స్ అనేది అప్డేట్ అవ్వడానికి కొంత టైం అయితే పడుతుంది. సో ఇదైతే చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది అప్లికేషన్ స్టేటస్. సో ఇక్కడ ఎలిజిబుల్ ఉంది అంటే మీరైతే ఎటువంటి టెన్షన్ అయితే పడవలేదు. ఖచ్చితంగా మీకు 100% అనేది అమౌంట్ అనేది క్రెడిట్ అయితే అవుతుంది. ఒకవేళ మీకు 2-3 పిల్లలు ఉన్నట్లయితే ఇక్కడ మీకు అప్లికెంట్ నెంబర్ దగ్గర ఏదైతే అప్లికేషన్ డీటెయిల్స్ ఉన్నాయో సో అక్కడే మీకు 2-3 నేమ్స్ మీరు ఎలిజిబుల్ అంటే ఎక్కడ చూపిస్తాయి. సో ఇక్కడ నేను చెక్ చేసిన అప్లికేషన్లో ఓన్లీ ఒక పిల్లవాడిని మాత్రం ఎలిజిబుల్ ఉంది కాబట్టి ఒకటే చూపించింది. ఒకవేళ మీకు 2-3 పిల్లలు ఉన్నట్లయితే అందరి పేర్లు కూడా ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనమైతే స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చండి. సెకండ్ మెథడ్ వచ్చేసరికి వాట్సాప్ ద్వారా. సో వాట్సాప్ ద్వారా మనకి వాట్సాప్ గవర్నమెంట్స్ ఏదైతే ఉందో నెంబరు, సో ఆ యొక్క నెంబర్ని మనమైతే ముందుగా ఫోన్లో అయితే సేవ్ చేసి పెట్టుకొని వాట్సాప్లో అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి మెసేజ్ టైపింగ్ దగ్గర మనము జస్ట్ హాయ్ అని అయితే టైప్ చేసుకోవాలి. హాయ్ అని టైప్ చేసుకొని సెండ్ చేయగానే మనకి రిటర్న్ మెసేజ్ అయితే వస్తుంది. విధంగా మనకి రిటర్న్ మెసేజ్ అని చెప్పి మనకి వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి కింద మనకి సేవను ఎంచుకోండి అని అయితే అడుగుతుంది. సో ఇక్కడ మనము సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. దాన్ని క్లిక్ చేయగానే మనకి లోడింగ్ అయ్యి ఇక్కడ దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని అయితే అడుగుతుంది. సో ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి.
ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి తల్లికి వందనం అని చెప్పి ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో సో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో తల్లికి వందనం మీద క్లిక్ చేయగానే మనకి లోడింగ్ అయ్యి నెక్స్ట్ మనకి తల్లికి వందనం 2025 స్థితి అని అయితే ఉంటుంది. సో ఆ యొక్క ఆప్షన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేయగానే కింద మనకి తల్లి ఆధార్ నెంబర్ను నమోదు చేయండి అని చెప్పి ఇక్కడ ఆ తల్లి యొక్క ఆధార్ నెంబర్ అయితే మనం అయితే ఎంటర్ చేసుకోవాలి. నెంబర్ ఎంటర్ చేసుకున్నాక కింద మనకి నిర్ధారించండి అయితే ఉంటుంది. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మనకి ఆ మెసేజ్ అయితే సెండ్ అయితే అవ్వడం జరుగుతుంది. మనకి రిటర్న్ మెసేజ్ ఈ విధంగా అయితే వస్తుంది. సో మీరు చూసుకోవచ్చు మనకి ఆ తల్లి యొక్క నేమ్తో వచ్చి మీరు 1 చైల్డ్ కోసం తల్లికి వందనం పథకానికి అర్హులు, 13,000 రూపాయలు మీకు మీ రిజిస్టర్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయబడతాయని చెప్పి మనకి ఈ విధంగా అనేది మనకైతే రావడం జరుగుతుంది. సో దీని ద్వారా మనము స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. అలానే మీరు కనుక మీకు 2-3 చైల్డ్ ఉన్నట్లయితే మీకు ఇక్కడ చైల్డ్ నెంబర్ వచ్చి మీకు అమౌంట్ అనేది కూడా మీకైతే ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ నేను చెక్ చేసిన ఆధార్కి 1 చైల్డే కాబట్టి సో ఇక్కడ మనకి 1 చైల్డ్ అనేది చూపించింది. సో ఈ విధంగా మీరు వాట్సాప్ ద్వారా కూడా ఎటువంటి జస్ట్ ఓటీపీ కూడా ఎంటర్ చేయకుండా జస్ట్ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి మీరైతే సింపుల్గా అయితే మీ యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ స్టేటస్ కనుక ఇన్ఎలిజిబుల్ వచ్చినట్లయితే ముందుగా మీరు తల్లికి వందనం సంబంధించి అర్హతలను అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అయినా కనుక మీరు అర్హత ఉన్నట్లయితే మీరు దగ్గరలోని సచివాలయంకి వెళ్ళి ఒకసారి గ్రీవెన్స్ అయితే పెట్టుకోవచ్చు. గ్రీవెన్స్ పెట్టుకున్నట్లయితే మీకు జూన్ 30న మీకు ఫైనల్ లిస్ట్ అయితే విడుదల చేసి జూలై 5 నుంచి మళ్ళీ పేమెంట్లు అయితే క్రియేట్ అయితే చేస్తారు. అలానే ఒకవేళ మీ కుటుంబంలో 2-3 పిల్లలు ఉండి ఒక పిల్లవాడి నేమ్ వచ్చి మిగతా 2 పిల్లల నేమ్ రాకపోయినా సరే మీరు మళ్ళీ సచివాలయంకి వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు. చేసుకున్నట్లయితే వాళ్ళకి కూడా అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము పేమెంట్ స్టేటస్ అనేది మీరు ఎలిజిబుల్ కాదని అయితే ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు. అలానే ఇక లాస్ట్ది వచ్చేసరికి ఆర్టీ సంబంధించి తల్లికి వందనం వర్తిస్తుందా లేదని అయితే అడుగుతున్నారు. సో అందరికి కూడా వర్తిస్తుందండి. ఆర్టీలో సీట్ వచ్చిన పిల్లలకు కూడా తల్లికి వందనం స్కీమ్ అయితే వర్తిస్తుంది. అయితే కొంత డబ్బు అనేది స్కూల్ వాళ్ళకి పోయి రిమైనింగ్ అనేది వాళ్ళ యొక్క ఖాతాల్లో అయితే క్రెడిట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఎవరు కూడా కంగారు పడనక్కర్లేదు. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.